తిరుపతిలోని బుగ్గామఠం భూముల అక్రమాస్తులపైన సర్వే చేసి నివేదిక ఇమ్మని హైకోర్టు అయితే ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ శనివారం సర్వే చేయడానికి వెళ్ళిన రెవెన్యూ సిబ్బందికి పెదిరెడ్డి మనుషులు చుక్కలు చూపించారు. సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళని చెయ్యనీయకుండా అడుగడుగున అడ్డుకోవటమే కాకుండా వాళ్ళని బెదిరించారు. వాళ్ళ వాహనాల తాళాలు లాక్కున్నారు. పెదిరెడ్డి ఇంటి పరిసరాల్లో సర్వే కూడా చేయనివ్వలేదు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారట. కనీసం అడ్డుకోను కూడా లేదట. విషయం తెలుసుకుని డిఎస్పీ సిఐ సిబ్బందితో వచ్చి రెవెన్యూ సిబ్బందికి రక్షణ కల్పించి తూతూ మంత్రంగా సర్వే అయింది అనిపించారు. ఇది పెదిరెడ్డి జమానాలోని రౌడీజం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం మారినా చిత్తూరు జిల్లాలో పెదిరెడ్డి హవా ఇంకా నడుస్తూనే ఉందన్నమాట. ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆయన ఆదేశాలనే పాటిస్తున్నారన్నమాట. జగన్ రెడ్డి తర్వాత ఎక్కువ అవినీతి చేసిన వాళ్ళలో పెదిరెడ్డిది 2వ స్థానం. భూముల కబ్జా, గనుల ఆక్రమణ, ఎర్రచందనం అక్రమ రవాణా, ఆస్తులు బలవంతంగా లాక్కోవటం, ఆయన కొడుకు మిథున్ రెడ్డి మధ్యంలో దోపిడీ, ఇలా వేల కోట్లు దోచుకున్న చరిత్ర పెదిరెడ్డి కుటుంబాన్ని. అటువంటి వీళ్లకు పోలీసులు ఎదిరించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం వీళ్లకు చర్యలు తీసుకుంటారనే భయం కూడా లేదా? మొన్న సర్వే వాళ్లను అడ్డుకున్న పెదిరెడ్డి అనుచరులను ఇప్పటికే అరెస్ట్ చేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో పడేయాల్సింది. ఇంతవరకు పోలీసులు ఆ పని చేయలేదు. పోలీసులే లాలూచి పడ్డారా, భయపడ్డారా అనేది తెలియదు. అక్కడ చోద్యం చూస్తూ నుంచున్న పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇంకా చర్యలు తీసుకోకపోతే ఎలా? వాళ్ళని వదిలేస్తే ఎలా? పోలీసులే వాళ్ళతో కలిసిపోతే ఎలా? పెదిరెడ్డి మనుషులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద దాడులు చేస్తున్నారు అని కూడా మనకి సమాచారం వస్తుంది. ప్రభుత్వం పెదిరెడ్డి కేసులపైన విచారణ వేగవంతం చేయాలి. జైలు జీవితం రుచి చూపించాల్సిందే. ఇంకా మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే వీళ్ళు ఇలాగే రెచ్చిపోతారు. దీనికి ఎండకాటు పడాల్సిందే.